అందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మన తెలుగువాడైనటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతిగా ఇండియా కూటమి ప్రతిపాదించింది. ఆయనను గెలిపించుకోవడం మన తెలుగువారి ఆత్మగౌరవం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి రాజకీయ విజ్ఞతను చూపాలని చెప్పి కోరడం జరిగింది. ఓకే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడం నిజంగా మన తెలుగు రాష్ట్రాలకు దక్కిన గౌరవమే. కానీ రేవంత్ రెడ్డి గారు అదే తెలుగు రాష్ట్రాల నుండి వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినప్పుడు నువ్వెవరికి ఓటేసినావు? గోపాలకృష్ణ గాంధీ అనేట ఆయనకు నువ్వు ఓటేసినావు. ఆ రోజు ఏడవైంది నీ సోయి? ఆ రోజు యాదికి రాలే తెలుగువారి ఆత్మగౌరవం? ఆ రోజు ఎందుకు ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇలా నా తెలుగువాడు ఉపరాష్ట్రపతి అవుతాడు, వెంకయ్యనాయుడు గారికి సపోర్ట్ చేయమని ఎందుకు అడగలేదు ఆ రోజు? మొన్న ఢిల్లీకి పోయి గజం గజం ఎగిరి దుంకుతారు కదా. ఇలా బీసీ ప్రజలకు రిజర్వేషన్ కావాలి, 42% వాళ్ళను రాజకీయంగా, విద్యా ఉద్యోగపరంగా 42% ఉద్యోగాలు కావాలి, రిజర్వేషన్లు కావాలని మన ఢిల్లీలో ఎగిరెగిరి దుంకుతారు. మరి ఇలా ఒక బీసీ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి దేశ చరిత్రలో, స్వాతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు కూడా ఒక బీసీ ఉపరాష్ట్రపతి చేసింది లేదు. ఇప్పుడు ఒక బీసీ బిడ్డకు దేశ చరిత్రలో మొదటిసారి ఆ గౌరవం వస్తుంటే ఇలా సన్నాయి నొక్కులు నొక్కుంటా ఇది తెలుగువారి ఆత్మగౌరవం, రాజకీయ విజ్ఞత చూపించాలి. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా తెలుగువారి ఆత్మగౌరవం కదా, అప్పుడు యాదికి రాలండి విజ్ఞత. అసలు నీకు రాజకీయ విజ్ఞత పక్కకు పెట్టు, కానీ అసలు నీకు బీసీల పట్ల రాజకీయ చిత్తశుద్ధి ఉన్నదా లేదా ఫస్ట్ నువ్వు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసనమైంది. నీకు నిజంగా చిత్తశుద్ధి, బీసీలు కనుక అభివృద్ధి చెందాలి, బీసీలకు నిజమైన రాజ్యాధికారం రావాలి, బీసీలు బాగుపడాలి అనే ఆలోచన నీకు బరాబరి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇలా ముందుకు వచ్చి ఇలా ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఇలా అత్యున్నత గౌరవం వస్తుంది, ఆయనకు సపోర్ట్ చేయమని ఎందుకు అడుగుతలేవు? ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి రిజర్వేషన్లు మీకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మీ మంత్రులకు, ముఖ్యమంత్రులకు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజలను తీసుకురావడానికి, మీరు చెప్పిన పనులు చేయడానికి ఉపయోగపడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబరు, సర్పంచులు వాళ్ళు మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి. కానీ రాజ్యాధికారం చేతులు ఉండేటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు బీసీలు వద్దా? ఎట్లా అండి? ఏది మీ చిత్తశుద్ధి? ఏది? ఇలా ఒక ఉపరాష్ట్రపతి వస్తే సభలో ఉన్నటువంటి ఏ మెంబర్ అయినా సరే లేచి నిలబడాలి. అది ఒక ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి గౌరవం. ఆ గౌరవం ఇవాళ ఒక బీసీ బిడ్డకు రాబోతుంది. ఎందుకు అడ్డుపడుతున్నావు? సోయి లేదా? దయచేసి ఇప్పటికైనా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారికి మీరు సపోర్ట్ చేయాలి. ఇంకోటి, మొన్న విజయశాంతి గారు ఢిల్లీలో ఇంత గొంతు వేసుకొని మాట్లాడారు, బాగుందండి. ఆ రోజు మీరు అన్నది నాకు బాగా గుర్తుంది. ప్రధానమంత్రి గారి కుర్చీ చేసింది బీసీ, తెచ్చింది బీసీ, అలా కూర్చున్నది కూడా బీసీ. ఆ విషయం మీరు మర్చిపోయారు. కానీ ఈరోజు ఉపరాష్ట్రపతికి సంబంధించిన కుర్చీ కూడా బీసీఐ చేసిండు, బీసీఐ తెచ్చిండు. కానీ రేపు బీసీ కూర్చుంటా అంటే మీ పార్టీ వద్దంటుంది,
మీ అలయన్స్ వద్దంటుంది. ఎందుకు మాట్లాడతలేవు విజయశాంతి గారు చెప్పండి. అంటే మీకు ఉన్నది రాజకీయంగా మేము లబ్ధి పొందాలి, బీసీలను ఉపయోగించుకొని బీసీల ఓట్లు ఉన్నాయి కాబట్టి అనే తప్ప నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక బీసీ బిడ్డ అత్యున్నత గౌరవం రాబోతోంది, దేశ చరిత్రలో మొదటిసారి రాబోతోంది. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మీ రాజకీయ విజ్ఞత కాదు, మీ రాజకీయ ఈరోజు రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేసి మీ రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. వీళ్ళకు బీసీలు మాకంటే ఎత్తులో ఉండొద్దు అనే ఆలోచన ఎంత బాగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో సామాజిక సమతుల్యత పాటించాలన్నా, సామాజిక న్యాయం చేయాలన్నా అది కేవలం బీజేపీ పార్టీతోటి మాత్రమే జరుగుతుంది.